ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి ఆయన వ్రాస్తూ ఇలాగున్న తెలియచేస్తున్నాడు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుగొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 4 వచనాలలో చాలా లోతైన విషయాన్ని, యూదుల గురించి తనకున్న అభిప్రాయాన్ని, తన ప్రార్థనను, తన అభిలాషను తెలియచేస్తున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు ఈ లోకంలో తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక మాట అన్నారు. ఈ లోకంలో ఇశ్రాయేలుల మధ్య నశించిపోతున్న గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను అంటాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి, ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రభువులో జీవించాలని తన స్వకీయులొద్దకు ఆయన వచ్చాడు. కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేకపోయారు. యేసు ప్రభును ఒక శరీరమైనటువంటి ఒక సామాన్యమైన మనిషిగానే ఎంచారే తప్ప రానయ్యున్న మెస్సయ్య యేసు ప్రభు అని నేటికి చాలామంది నమ్మక తమ యూద మతాచారానికే ఇశ్రాయేలీయులు అంకితమైపోయి ఉన్నారు. అయితే వారు రక్షణ పొందాలి. రక్షణ అనేది వచ్చేది ధర్మశాస్త్రం మూలంగా కాదు. అది అపోస్తలుడైన పౌలు యొక్క వేదాంతం, తను నేర్చుకున్న పాఠం, తను బోధించే అమూల్యమైన సత్యం. ఇశ్రాయేలులకి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం బట్టి ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం కేవలం మనకు ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏది పాపమో ఏది పుణ్యమో నేర్పించేటటువంటి ఒక అద్భుతమైన శాస్త్రం. కానీ వాస్తవానికి రక్షణ అనేది మనము లభించాలంటే, మనం దేవునికి ఒక ప్రియమైన కుమారుడు కుమార్తెగా బ్రతకాలంటే ఏం చేయాలో అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు. అది కేవలం యేసు ప్రభు ద్వారా సాధ్యం. అయ్యో నా ఇశ్రాయేలీయులు, అయ్యో నా యూదులు యేసు ప్రభును అంగీకరించకుండా రక్షణ పొందకుండా ఉన్నారే. యేసును నమ్మితేనే రక్షణ. అది నా అభిలాష. ఈ ప్రజలందరూ రక్షణ పొందాలి. అందుకే నేను దేవుని సన్నిధిలో ప్రతి రాత్రింపగలు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మన వాళ్ళు కూడా చాలామంది మేము చేసే పూజలు, 3 కోటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు, మేమెంతో భక్తిగా పూజిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ అందులో రక్షణ లేదు. మన వాళ్ళు కూడాను వారు నమ్మినటువంటి ఆ నమ్మకాలే వేదాంతంగా భావిస్తున్నారు. కానీ నమ్మాల్సింది యేసు ప్రభునే తప్ప లోక సంబంధమైన దేవి దేవతలను కాదు, గ్రంథాలను కాదు, ఆచార కర్మకాండాలను కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు తనెంతో నిష్ట కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ యేసయ్య గురించి విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత సంపూర్ణంగా యేసు ప్రభుకు అంకితమైపోయాడు ఆయన. అందుకే అందరూ రక్షణ పొందాలి, ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలని నా హృదయ అభిలాష. నేను దేవునికి అనుదినము చేసే ప్రార్థనయునై ఉన్నది. వారు రక్షణలోనికి వస్తే చాలు అని ఆయన ఎంతో ప్రేమతో వారి గురించి తెలియచేస్తున్నారు.
వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాస్తవానికి ఇశ్రాయేలీయులు దేవుడంటే వారు చాలా ప్రాణం పెట్టే వ్యక్తులు, ఆసక్తి కలిగిన వారు. ఆ నిష్టతో మరొకరు ఎవరు కూడా ప్రార్థన చేయలేరు. వారిలాగా దినానికి ముమ్మారు ఎవరు చేయలేరు, కానీ వారు చేస్తారు. దేవుని విషయంలో వారు చాలా చాలా ఆసక్తికరంగా వారు జీవిస్తున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దైవికమైన జ్ఞానమును అనుసరించినటువంటి ఆసక్తి కాదు. ఆసక్తిలో భిన్నమైనటువంటి పద్ధతి ఉంది. వారు చూపించే ఆసక్తిలో వారికి ఉన్నటువంటి ఆలోచన అభిప్రాయాలు వేరు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ 3వ వచనంలో ఆయన వివరిస్తూ అంటున్నాడు. వారు చూపించేటటువంటి ఆసక్తి ఏలనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచో దేవుని నీతికి లోబడడం లేదు. వాళ్ళు చాలా ఆసక్తి కలిగి దేవుని వారు పూజిస్తున్నారు, కానీ దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకుంటున్నారు. మేము ఇది చేస్తున్నాం, దేవుడు ఎందుకు వినడు? మేము ఉపవాసం ఉంటున్నాం, దేవుడు ఎందుకు చేయడు? మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, దేవుడు ఎందుకు మా వైపు చూడడు అని వారు ఆ విధంగా తమ ఏదో నీతిమంతులని, తమ ఏదో గొప్పవారని చెప్పుకోవడానికి వారు చేసే ప్రయత్నాలే తప్ప దేవునికి లోబడట్లా. భక్తుడైన హబక్కుకు అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేము చేస్తున్న మరి సమస్తమైన ధర్మశాస్త్రానికి మేము ఫాలో అయిపోయి ఆచరిస్తూ పూజలు చేస్తున్నా, లేక దేవునికి అర్పణలైనా అది ఖచ్చితంగా దేవుడు అంగీకరించేదే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మనకు తెలుసు, అర్పించు వాటికంటే అర్పించు మనిషే ముఖ్యం. అర్పించి మనిషి తనకు తాను దేవునికి సమర్పించుకోవాలి. దేవుని నీతి వారు ఎరగట్లేదు, తెలుసుకోలేక తమ స్వనీతిని స్థాపించాలని పూనుకుంటున్నారు. మేము ఇంత నిష్టగా ఉన్నామని పరిసయ్యుడు గురించి, ఒక సుంకరి గురించి ప్రభు ఒకసారి తను ఒక ఇలిస్ట్రేషన్ చెప్తూ అంటాడు కదా. ఆ పరిసయ్యుడు ఆయన మందిరాల లోపలికి వెళ్ళి, నేను ఈ యొక్క పనివాళ్ళలాగా, ఈ యొక్క సుంకరిలాగా నేను లేనయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. సుంకరి లాంటి వాడిని నేను కాను, నేను చాలా నీతిపరుడను, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నేను 10వ వంతు ఇస్తానని తను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు అలాంటి వారు, కానీ పశ్చాత్తాపము లేదు, నేను చేసిన తప్పు క్షమించు అని చెప్పరు వాళ్ళు. వారు ఏమాత్రం కూడా దేవుని నీతికి లోబడట్లా. దేవుని నీతి ఎప్పుడు మొదలవుతుందంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే దేవుని నీతి మనలో మొదలవుతుంది. 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసు ప్రభు ఏ ధర్మశాస్త్రం అయితే ముగింపు చేశాడో అదే వీళ్ళు నెత్తి మీద పట్టుకుని తిరుగుతున్నారు. ధర్మశాస్త్రం మీరు పాటించొద్దు అని కాదు, ఇక్కడ ధర్మశాస్త్రం చదవద్దు అనేది కాదు, కానీ ధర్మశాస్త్రం ఉన్న పద్ధతులు అనుసరించాల్సిన అవసరము లేదు. ఎందుకు? ధర్మశాస్త్రములో చెప్పబడిన ఆ యొక్క నిర్దోషపు పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి నిష్కల్ముషమైనటువంటి బలిపశు అయిన యేసు ప్రభువారు మనందరిపై శిలువ మ్రానుపై బలి అయిపోయి ధర్మశాస్త్రము కోరిన బలి అర్పణ అర్పించాడు. ఆయన మనందరికీ తన పరిశుద్ధ జీవితాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. కనుక ఇప్పుడు మనం పరిశుద్ధత కలిగిన వారమై ఆయనలో జీవించడానికి అర్హులమై ఉన్నాము. అందుకే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసిస్తున్నామో మనందరికీ నీతి కలగడానికని ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి చేశాడు. ఒక నూతనమైన నిబంధన మనతో ఆయన ప్రారంభించాడు.
అది ఆయన రక్తంతో మన జీవితాలను కడగబడాలి. మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభుతో ఎప్పుడైతే మనం యథార్థంగా చెప్పుకుంటున్నామో, ఒప్పుకుంటున్నామో, ఆయన మన పాపములు క్షమించి మనను పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయనలో మనం జీవించే భాగ్యవంతులుగా మనను ఎంచుతాడు. కనుక దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది, విశ్వాసము ధర్మశాస్త్రము కాదు, ఇక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు ఆయన. మత్తయి సువార్తలో ప్రభు 7వ అధ్యాయంలో అంటాడు, నేను ధర్మశాస్త్రమును కానీ ప్రవక్త వచనాలు కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే వచ్చానంటాడు. ఈరోజు మీరు నేను మనము ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యోగ్యత మనకు లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకడం మన వల్ల కాదు. అందుకే ధర్మశాస్త్రం ఉన్నటువంటి 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలు 2 ఆజ్ఞగా ఆయన మార్చి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించు అన్నాడు, సేవించు అన్నాడు. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగువానికి ప్రేమించు అని ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు క్రొత్త నిబంధనలు ఆయన మనకు వచ్చాడు. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు మనం ఇలా చేయాలి, అలా చేయాలంటే కాదు. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చిన యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసుకున్నాడు. కనుక మనలో నూతన నిబంధన ఆయన ప్రారంభించున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు నీతి కలుగుతుంది. నీతిమంతులుగా వేసే రక్తము మనను వేస్తుంది తప్ప పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక గొర్రె కానీ, ఏమని మేకల రక్తం కానీ, పావురాల రక్తం కానీ పాపాలు కడగదు. కానీ యేసు రక్తము ప్రతి పాపము కడిగి శుద్ధి చేస్తుంది, పవిత్రత ఇస్తుంది. కనుక రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ఆ మహిమగల దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. నీతిమంతులుగా మేము జీవించడానికి ఏం చేయాలో అద్భుతమైన మాటలు మీరు మాకు తెలియచేశారు. ధర్మశాస్త్రము సమస్త కార్యం మీరు నెరవేర్చి, ధర్మశాస్త్రము కోరిన యాగము మీరు శరీరం ద్వారా, ధర్మశాస్త్రము మీరు నెరవేర్చి మాలో ఒక పరిశుద్ధ జీవితం మీ రక్తం ద్వారా మీ అందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించే దేవుడై ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డలు విశ్వాసముతో నీతిమంతులుగా తీర్చబడి వారి వారి సమస్త క్రియలు పరిశుద్ధత కలిగి మీ నామానికి మహిమ కలిగి జీవిత భాగ్యవంతులు కృప చూపించుమని, మీ కరుణ, మీ కటాక్షం అనుగ్రహించుమని ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మునే ఘనత, మహిమ, ప్రభావములు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును కాక.